హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. ఓఎస్ఏ అవ్వడానికి ఒక సీరియస్ హెల్త్ కన్సర్న్ అయినా దాన్ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే సిమ్టమ్స్ ని అలాగే కాంప్లికేషన్స్ ని బెటర్ గా మేనేజ్ చేసుకోవచ్చు. ఓఎస్ఏకి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్, ఓఎస్ఏ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఒబెసిటీ, అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి వెయిట్ లాస్. ఒక ఫ్యూ కేజెస్ వెయిట్ తగ్గినా సరే ఓఎస్ఏ యొక్క సిమ్టమ్స్ ని అలాగే కాంప్లికేషన్స్ ని మనం బెటర్ గా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ వెయిట్ లాస్ మనకి ఒక టైం పట్టే ప్రాసెస్, అలాగే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే పాజిటివ్ ప్రెషర్ డివైజెస్, బైపాప్ కానీ సిపాప్ కానీ. యూజువల్లీ పేషెంట్ పడుకున్నప్పుడు నైట్ ఈ డివైజెస్ పెట్టుకొని పడుకోవాలని చెప్తాము. దీంట్లో ఏంటంటే పాజిటివ్ ప్రెషర్ లో ఎయిర్ ఇవ్వడం వల్ల మీకు ఎయిర్ ఫ్లో మెయింటైన్ అయ్యి ఓఎస్ఏ కాంప్లికేషన్స్ కానీ సిమ్టమ్స్ కానీ చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో ఒబెసిటీతో సంబంధం లేకుండా కొన్ని అనాటమికల్ ఫ్యాక్టర్స్, అంటే జా కి సంబంధించి లేదా టంగ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదా అడినాయిడ్స్, టాన్సిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు యాప్నియా వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు మనం సర్జికల్ ఆప్షన్స్ లేదా సర్జికల్ కరెక్షన్ టెక్నిక్స్ ని అడ్వైస్ చేస్తాము. సో మీరు ఓఎస్ఏ సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే కనుక డాక్టర్ ని కలిసి మీ డయాగ్నోసిస్ చేయించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది నిర్ధారణ చేస్తారు.